హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం 10:30 హాజరవ్వాలని హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అమీన్పూర్లో ఇటీవల ఒక భవనాన్ని హైడ్రా కూల్చేయడం జరిగింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు తెలిపింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 హాజరవ్వాలంటూ హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ భవనాన్ని ఎలా కూల్చేస్తారు అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అమీన్పూర్లో ఇటీవలే ఒక భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేశారు. దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వచ్చే సోమవారం 10:30 హాజరవ్వాలని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? హైదరాబాద్ లో హడలెత్తిస్తున్న హైడ్రాకు హైకోర్టు ఒక చిన్న జలకిచ్చింది. కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి భవనానికి సంబంధించి ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. అలాగే హైడ్రా కమిషనర్ ను వ్యక్తిగతంగా సోమవారం ఉదయం 10:30 లేదా వర్చువల్ గానైనా సరే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే అతన్ని హాజరు కావాలని ఆదేశించింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ నెల 22న అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటలో 5 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. దానికి సంబంధించి అక్కడ చెరువు పక్కన ఈ భవనాన్ని నిర్మించారని, అంతకు ముందు 2 రోజుల క్రితమే అమీన్పూర్ తహసీల్దార్ ఒక నోటీసుని ఇచ్చారు. నోటీసు ఇచ్చిన 2 రోజులకే ఆ భవనాన్ని కూల్చివేశారు. అయితే ఆ భవనానికి సంబంధించినటువంటి వివాదం అప్పటికే హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. అయితే వాళ్ళు పిటిషనర్లు మహమ్మద్ రఫీ అలాగే గణేష్ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పిటిషన్ వెంటనే ఆ కూల్చివేత జరిగిన 3 రోజుల తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఈ భవనానికి సంబంధించినటువంటి వివాదం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అలాగే హాస్పిటల్ కు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి పేషెంట్లు, మెడిసిన్స్, ఇతరత్ర వ్యవహారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి తాము ఎంత మొరపెట్టుకున్నా, తాము ఎంత చెప్పుకోవాలని విన్నవించినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా తమ 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారంటూ కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి విచారణ ఇవాళ జరిగింది. అయితే కోర్టులో వివాదాస్పదమైన అంశం కోర్టులో ఉన్నప్పుడు ఎలా దీన్ని కూలుస్తారని హైడ్రా తరపు లాయర్ ను ప్రశ్నించింది. అలాగే హైడ్రా కమిషనర్ ఖచ్చితంగా సోమవారం ఉదయం 10:30 వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఒకవేళ వీలు కాకపోతే వర్చువల్ గానైనా హాజరై దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలని ఆదేశించారు.